నమస్కారం. శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం. అంటే అర్థం. డబ్బు కోసం గవరయ్య నన్ను జైల్లో కూర్చోబెట్టినా సరే, ఇతను ఈ వెంకట్రావు నా బావమరిది, నాకు ఆ సొమ్ము ఇవ్వడన్నమాట. ఛీ ఛీ ఛీ, నీకు ధైర్యం లేదోయ్, నీతో ఏం చెప్పినా లాభం లేదు అన్నాడు మౌనంగా కూర్చున్న సుబ్బయ్యతో వెంకట్రావు వెళ్ళిపోతూ. సుబ్బయ్యకి దుఃఖం వచ్చింది. ఈ వెంకట్రావుకి సొమ్ము తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు. నా దగ్గర సొమ్ము లేదు. అంత సొమ్ము నాకెవరు అప్పివ్వరు. ఇచ్చిన తర్వాత తీర్చుకోలేను. తెచ్చిన సొమ్ము తీరిస్తేనే గాని గవరయ్య ఊరుకోడు. ఆహా, నుదుటి మీద రాత ఎప్పుడు తప్పించగలడు? ఆ రోజు వెంకట్రావు రాకముందు ఎంత హాయిగా ఉన్నాను, ఎంత సుఖంగా నిష్పూచీగా ఉన్నాను. ఈ రోజున ఇలా పీకల మీద కత్తితో ఉంటానని కలలో అయినా అనుకున్నానా? చేతులారా చేసుకున్న దానికి ఫలితం అనుభవించాలి. అనుభవింపక తప్పదు. అటు ఆఫీసులో చూస్తే రివర్షన్ వచ్చింది. హెడ్ క్లార్కు పెద్ద పులిలాగా మీద పడి పోతున్నాడు. నరకంలో ఉన్న ఇంతకంటే బాగుంటుందేమో. ఆ రోజున పడ్డాను నరకకూపంలో. ఇహ వేరే నరకం లేదనుకుంటాను. ఇల్లొక నరకం, ఆఫీసొక నరకం, నా మనసంతా ఓ పెద్ద నరకం. ఈ నరకంలో నేనెందుకిలా ఉండాలి? కారణం ఏమిటి? ఏమో, ఎవరు చెప్పగలరు? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇహ తెల్లారిపోతుంది. ఇహ లేచి ఆఫీసుకి పోవాలి. సుబ్బయ్య లేచి ఇంట్లోకి వెళ్ళి కొంతసేపటికి వీధిలోకి వచ్చాడు. పగలు 10:30 గంటలకి వీధిలో మామూలుగా ఎలా ఉంటుందో ఆ రోజు అలానే ఉంది. సుబ్బయ్య రోజూలాగే ఆఫీసుకి వెళ్తున్నాడు. సుబ్బయ్యలాగా ఎండలో నడిచేవాళ్ళు నడుస్తూనే ఉన్నారు. నడవని వాళ్ళు బళ్ళల్లో, రిక్షాల్లో, కార్లల్లో పోతూనే ఉన్నారు. అంతా మామూలుగానే ఉన్నారు. నేను కూడా వాళ్ళకి మామూలుగానే కనిపిస్తున్నానా? అయి ఉంటుంది. లేకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? నేనెవరో వాళ్ళకేం తెలుస్తుంది? సుబ్బయ్యనే మనిషి, గవరయ్యనే మనిషికి 500 ఇవ్వలేక బాధపడుతున్నాడని ఈ రోడ్డు మీద పోతున్న వాళ్ళకేం తెలుసు? రిక్షాలో వెళ్తున్నది మంగలేనా? అవును, మంగలే. బార్బర్ ద గ్రేట్. ఈ బార్బర్కి ఈ సుర్బాయర్ సంగతి తెలుసా? ఈ బార్బర్కి ఈ సుబ్బయ్య సంగతి ఎలా తెలుస్తుంది? నా శిరోభారమును తీర్ప, నా శిరోజములను బట్టి చించి కత్తిరించి చెండాడినాడే. కష్టించి ఒడలు వంచి నా మెడలు వంచి నా సుదీర్ఘ శిరోజములు త్రుంచినాడే. గబ్బు వాసనతో, ఘర్మజలముల గబ్బు వాసనతో నా నాసారంధ్రములు ప్రేల్చినాడే. నాకింకా పిచ్చెత్తుతుంది. నాకు బాధగా ఉందే. ఎందుచేత? ఆ మంగలివాడికి తలనొప్పిగా ఉందా? ఉంటే ఎందుచేత? ఉండకపోతే ఎందుచేత? నా తలలోని బాధలు వాడి యొక్క నొప్పి ఉన్నట్టి లేదా లేనట్టి తనకి ఎందుకు తెలియవు? తల అంత దగ్గరగా ఉన్న ఒకరి తలలోనిది ఇంకొకరికి ఎందుకు తెలియదు? ఎందుచేత తెలియదు? భగవంతుణ్ణి అడగాలి. అడగడానికి అతడున్నాడా లేడా? ఈ ప్రశ్నకి జవాబెవర్నడగడం? అతన్నే అడగాలి. ఏమయ్యా సుబ్బన్నా? సుబ్బయ్య ఉలిక్కి పడ్డాడు. ఉత్తర దిక్కుకి ముఖం పెట్టి దక్షిణ దిక్కుకి గుడ్లు త్రిప్పి చూస్తూ వచ్చేడు అవధాని. నువ్వుటోయ్, ఎవరో అనుకున్నాను. రామస్వామనుకున్నావేమిటి? అలా తుల్లిపడ్డావు అన్నాడు అవధాని నవ్వుతూ. సుబ్బయ్యకెంతమాత్రం నవ్వు రాలేదు. అవధాని మాత్రం అలా కొంతసేపు నవ్వుతూనే నడిచేడు. నడుస్తూ నవ్వలేని సుబ్బయ్య ముఖంలోకి చూసేడు. ఏం సుబ్బన్నా, ముఖం వేలేశావు? నా మనసు బాగులేదోయ్. రామస్వామి తీసిన దెబ్బ ఇంకా మాన్లేదుటోయ్ అన్నాడు అవధాని కొంటెగా నవ్వుతూ. అవునవును,
నీకు నవ్వుతాలుగా ఉండదా మరి? సరేలే ఉడుక్కోకు. కానీ సుబ్బన్న, ఓ మాట అడుగుతాను. ఓ అడుగు. గవరయ్యని ఆ రోజు సొమ్ము అడిగేవు కదా, ఎందుకడిగేవు? వెంకట్రావు అడగమన్నాడోయ్. చెప్పేను కదూ నీకు. గవరయ్యనే ఎందుకడగమన్నాడో నీకు తెలుసా? తే 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 లుసును. గవరయ్య బిల్సు నీ దగ్గర అప్పుడు ఉన్నాయి, అవునా? అవునవున్లే. అందుచేతనే వెంకట్రావు గవరయ్యనడగమన్నాడని నీకు తెలుసు. అందుచేతనే అడిగేవు, అడగ్గలిగేవు గవరయ్యని. ఏమిటి? డబ్బోయ్ డబ్బు. అవధాని ఇవాళ ఇలా ఈ రీతిగా తారుమారుగా మాట్లాడుతున్నాడెందుచేత? వ్యాపారం పూర్తిగా మారింది. హెడ్ క్లార్కు ఉపదేశించేడా? ఎవర్నీ నమ్మకూడదు. సొమ్ము నీకోసం అడగలేదు, నిజమే. నాకోసం కానే కాదోయ్. అవును, మీ బావమరిదికే ఇచ్చేవు. అవునోయ్, వెంకట్రావుకే ఇచ్చేను. కానీ సొమ్ము గవరయ్య నీకేనా ఇచ్చేడు? అవును. ఇవాళ మళ్ళీ అడుగు, ఇస్తాడేమో చూద్దాం. ఇవాళెందుకిస్తాడు? ఎందుకివ్వడు? బిల్సు నా దగ్గర లేవు కాబట్టి. ఏం మాట్లాడవు? ఇవాళ నీ చేతిలో వాడి బిల్సు లేవు, ఆ రోజున ఉన్నాయి. అవును. అందులో ఏదైనా సదుపాయం చేస్తావని వాడనుకున్నాడు. అవును. అలాంటి ఆశ వాడికున్నాదని నీకు తెలుసు. అవును. అందుకనే వాణ్ణి 500 అడగ్గలిగేవు. అవును. వాడే ఉద్దేశంతో సొమ్మిచ్చేడో నీకు తెలుసు. అవును. చూడు సుబ్బన్న, మనం అనుకున్నంత అమాయకులం కామోయ్ మనం. సుబ్బన్న, వాడు వేసిన దొంగలెక్కలన్నీ మభ్యపరిచి వాడికి నువ్వు సదుపాయం ఎప్పుడూ చెయ్యదల్చుకోలేదు. నిజమే. కానీ వాడు పాపం ఆ ఉద్దేశంతోటే. అంటే తెలుసు కదూ నీకు. లంచం లంచం లంచం. ఆ ఉద్దేశంతోటే పాపం 500 నీ చేతుల్లో పోసేడని నీకు తెలుసు. అవునవును. కానీ వాడి దొంగలెక్కలేవీ కప్పిపుచ్చలేదే నేను. కప్పిపుచ్చలేదు, నిజమే. అంటే గవర్నమెంటుని దగా చెయ్యలేదు, నిజమే. చేసిన దగా గవరయ్యని చేసేవు, అవునా? ఆ అవధాని నన్ను దగా చేసేట్టున్నాడు. వాడివ్వడమూ తప్పులేదు, నువ్వు పుచ్చుకోవడమూ తప్పుకాదు. వాడిక్కొంచెమైనా సదుపాయం చెయ్యడానికప్పుడే సీటు మారిందాయెను. పోనీ సదుపాయం చెయ్యకపోయినా ఫరవాలేదు. కానీ నువ్వలా ససవలా ఉంటే మాత్రం సుబ్బన్న, రామస్వామిగాడే కాదు, అంతా హింసిస్తారు నిన్ను, చూసుకో. ఇప్పుడు మాటల్లో హింసిస్తున్నావు నన్ను నువ్వు. మాట్లాడకపోయినా హింసిస్తుంది సావిత్రి. రామస్వామి రావణాసురులాగా హింసిస్తున్నాడు. అందర్నీ మించిపోయేడు గవరయ్య. హింస హింస. పోనీ నేనడగడం తప్పేనోయ్? తప్పు కాదోయ్. అడగడం పుచ్చుకోడాల్లో ఏమీ తప్పులేదు. అలా కాదు, తప్పే అనుకో. తప్పే అనుకో, ఒప్పే అనుకో. అడగడం అడిగేను, ఇవ్వడం అతను ఇచ్చేడు. ఇచ్చినప్పుడు సొమ్ము మళ్ళీ నా దగ్గర్నుంచి పుచ్చుకుందామనుకున్నాడా? ఎలా అనుకుంటాడు? కాని ఇప్పుడు చంపేస్తున్నాడోయ్. ఎందుకు? 500 తిరిగి ఇచ్చెయ్యమని. ఏమిటి? తిరిగి ఇమ్మంటున్నాడా? అవునోయ్. చిత్తం చిత్తం. దాఖలు చేయించుకుంటాను అనేసే ఉంటా వీపాటికి, అవునా? అనక ఏం చేసేది? నీలాటి చవట పెద్దమ్మ తప్పించి ఇంకెవడైనా అలా అంటాడా? అనక తప్పింది కాదు. అనక తప్పింది కాదే. ఎందుచేత? ఆడదానికన్నా అర్ధానం అవడంచేత. నీలాటి వెర్రి వెధవ ఎక్కడా ఉండడనుకో. ఆ వెధవ దబాయించడం బాగుంది. నువ్వు హతోస్మి హతోస్మి అనడం మరీ బావుంది. ఏం చెయ్యడం చెప్పు మరి. ఏం చెయ్యాలా? చెప్పు తీసుక్కొట్టాలి. వాణ్ణి నిన్ను కూడాను. అది కాదోయ్ అవధాని, కొంచెం శాంతిద్దూ. కేకలెందుకు వెయ్యడం? నాకు నీ సలహా కావాలి, కేకలు కాదు. కేకలు వేస్తానా, ఇంకా వేస్తానా? అబ్బా, నే చెప్పేది వినవోయ్. సరే చెప్పు. సుబ్బయ్య చెప్పేడు. ఇహ ఇవాళో రేపో వచ్చి పీకల మీద కత్తిలా కూర్చుంటాడా అని ముగించేడు.
అవధాని విన్నాడు. విన్నాక, అమ్మా, దొంగ వెధవ, అంత దౌర్జన్యం చెయ్యబోతున్నాడేం అన్నాడు. చేస్తున్నాడు. నాతో ఇదివరకే ఎందుకు చెప్పేవు కాదు? క్షమించు మరి. పొరపాటే అయింది. కానీ నన్నిప్పుడు ఏం చెయ్యమంటావో చెప్పు. వెంకట్రావుని, సుబ్బయ్యని, గవరయ్యని బూతులు తిట్టిన పిమ్మట సుబ్బయ్యకి సలహా ఇచ్చేడు అవధాని. వాడికొక్క దమ్మిడీ ఇవ్వకు. ఇవ్వనని చెప్పేయ్. వాడేం చేస్తాడో నే చూస్తా. నీ మీద దౌర్జన్యం చేస్తే ఆఫీసులో అందరి మీద చేసినట్టే. అందుచేత 500లోనూ ఒక్క కాని అయినా ఇచ్చేది లేదు అని చెప్పు. ఖచ్చితంగా. నీకు ఢాకా రాకుండా నే చూస్తా. అంతేనంటావా? అంతే. సరే. అవధాని కూడా ఇదే సలహా ఇస్తున్నాడు. సరే, ఇదే బావుంది. లేస్తూనే అనుకున్నాను సొమ్మివ్వలేనని. ఇవ్వకివ్వకని చెప్తున్నారు పోతన్న, వెంకట్రావు, అవధాని. ఇవ్వనని గవరయ్యతో చెప్పగలనా? ఇదే వచ్చింది నాతో చిక్కు. అయినా పర్వాలేదు, అనేస్తాను. అవధాని ఆసరా ఉన్నాడు కదా. అవధాని గట్టివాడు. గవరయ్యని మింగెయ్యగలడు అమాంతంగా. గవరయ్యొస్తే చెప్పేస్తాను. ఆ రోజు సాయంకాలం వీధిలో వేలజనంలో ఒకడుగా సుబ్బయ్య నడుస్తున్నాడు. తొందరగా నడుస్తున్నాడు. తేలిగ్గా తేలిపోతూ పోతున్నాడు. మంచి హుషారుగా ఉన్నాడు. బహు సంతోషంగా ఉన్నాడు. అయ్యలారా, చెవిలొగ్గి వినుడు. ప్లీజ్ లెండ్ మీ యువర్ ఇయర్స్. వీణుల విందుగా నే చెప్పటకు మీరు వినుడు. శ్రీరామరామ, ఒక్క కాని ధర్మం ఇప్పించు తండ్రి. వినండి వినండి. శ్రీరామరామ తండ్రి, ఒక్క కాని. హియర్ హియర్. దయచేయించవా ప్రభు. రామరామ, శ్రీరామ రామ రామ, రఘురామ, కాని అయినా ఇవ్వను అనేసినానండి. బలాబలి. అప్పుడా సుబ్బయ్య దొరవారు ఆ సేవక ఆదమునితో, ఇంకా ఏమని చెప్పినారండి? ఇలా చెప్పినారండి. ఒరే పోతురాజు, నీవు పోయి ఆ గవిరిగాడితో ఈ రీతిగా చెప్పుమా. కానీ దమ్మిడి టోలీ కూడా ఇవ్వడివ్వడంట. అటే అడిగేవంటే నీకు మొట్టికాయలంట. తప్పవు తిట్లు తన్నులు వారిచేత నీకు. ఓహో సుబ్బయ్య, ఆహాహా సుబ్బయ్య, ఎంత పని చేశావు. మంచి పని చేసావు. నేడే ఆఖరి దినం. ఇదే ఆఖరి తరుణం. 3 యోధులనే చిత్రరాజాన్ని, యోధాగ్రేసరుని వనిపించుకున్నావు. ఆ నీచాదముడికి గుణపాఠం నేర్పావు. హలో, న్యూస్ విన్నావా? ఏమిటా న్యూస్? ఏమిటా? నే చెప్తా మీరు వింటే. కానీ ఎలా చెప్పడం వీళ్ళందరితో? సుబ్బయ్య, గవరయ్యల విచిత్ర వృత్తాంతం వీరందరికీ ఎలా తెలియచెయ్యడం? ఒరే, నా 1000 పడగలు పుస్తకం ఏదిరా? సారీ రా బ్రదర్, వద్దంటుంటే వినకుండా మా అక్కయ్య ఢిల్లీ పట్టుకుపోయింది. నీతో చెప్దాం అనుకొని ఆఖరికి చెప్పేశాను. అరగంట క్రితమే అంతా జరిగింది. ఆఫీసు నుంచి అప్పుడే ఇంటికి వచ్చేడు సుబ్బయ్య. వచ్చేసరికి అప్పటికప్పుడే పోతన్న వచ్చి వీధి వరండాలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. సుబ్బయ్య ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో సుబ్బయ్య గారు అని వీధిలోంచి ఎవరో పిలిచారు. పోతన్న ఇంట్లోకి వచ్చాడు. నువ్వేనా పిలిచేవు పోతన్నా? కాదండి, పోతురాజొచ్చేడు. పోతురాజెవరు? గవరయ్య మనిషండి. సుబ్బయ్య గారు గట్టిగా పిలుపు. అల్లరి, దెబ్బలాట, తిట్లు, కొట్లు. సొమ్ము కోసం వచ్చేడు కాబోలోయ్ పోతన్న. లేకపోతే కులాసాగా ఉన్నారో లేదో కనుక్కుందామని వచ్చేడనుకున్నారా? ఏం చెయ్యడమోయ్ పోతన్నా? ఇదెక్కడి వారండి మీరు? ఇంకా ఏం చెయ్యడమని చేతులు నలుపుకుంటూ కూర్చుంటారేమిటి? ముందు వెళ్ళి వాణ్ణి గెంటెయ్యక. పోతన్నా. ఏమిటండి పోతన్నా, నాకు భయం వేస్తోందోయ్. మాట చెప్పడానికే అలా భయపడితే ఎలాగండి? ఇంతవరకు ఎలా కాలక్షేపం చేసుకు వస్తున్నారో ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు గాని మరి నసిగేరంటే లాభం లేదు. ఇలా రండి, నేను పక్కనుంటాను. మరేం పర్వాలేదు. సొమ్మివ్వనని చెప్పేసి పోతురాజును తోలేయండి.
అని సుబ్బయ్య రెక్క పట్టుకున్నాడు పోతన్న. పోతన్న వెనుకాతలే వీధిలోకి వచ్చాడు సుబ్బయ్య. సుబ్బయ్య తల తిరుగుతోంది. ఎవరో ఏదో చెప్తున్నారు. అడగమన్నారండి. ఎవరు? గవరయ్య గారండి. ఏమని అడిగారు? సొమ్మండి, సొమ్ము అడుగుతున్నారండి. ఏం సొమ్ము? మీరిస్తారు పట్టుకురమ్మన్నారండి. 500. నేనిస్తానని అనలేదు. అబద్ధం, అబద్ధం. వెంటనే ఇవ్వకపోతే తడాఖా చూదువుగాని అని చెప్పమన్నారండి. సరే, కానీ నేను ఇవ్వను, ఇచ్చుకోలేను. మరి గవరయ్య గారి సంగతి మీకు తెలియనట్టుందండి. సుబ్బయ్య ఊరుకున్నాడు. గవరయ్య సంగతి తెలుసు, నీ సంగతి తెలుసు. మరి ఇంకా నోరు మూసుకొని నీ దారిన నువ్వు పో అన్నాడు పోతన్న. నీతో నేను మాట్లాడలేదు, కానీ నేనే నీతో మాట్లాడుతున్నాను. మరింక మాటలు మిగలక ఇంటికి పో. పోతన్న అరుగు దిగనట్లుంది. పోతరాజు వెళ్ళిపోయినట్లుంది. సుబ్బయ్యకి తల తిరుగుతున్నట్లుంది. తిరగడం హెచ్చుతోంది, తగ్గుతోంది. అంతా జరిగిపోయింది. ఏది జరగడం అసంభవం అనుకున్నాడో అదే జరిగింది. నిజంగా జరిగింది. సుబ్బయ్య గవరయ్యని ధిక్కరించడం జరిగింది. వచ్చినవాడు గవరయ్య మనిషే అనుకోండి. పక్కనే పోతన్న ఉన్నాడనుకోండి. అయినా చెప్పింది నేనే. నా నోటితో నేనే చెప్పాను. మహాద్భుతం, పరమాశ్చర్యం. నేనే. భలే భలే. ఏయ్ పిల్ల, చెల్లగా వెళ్తున్నావు. బండి కింద పడాలనుందేంటి? టకటకా టక్, టకటకా టకటకా టక్ టక. చెల్లగా వెళ్ళే పిల్ల బండివాడి వైపు వేడిగా చూసింది. తప్పుకోండి బాబు, తప్పుకోండి. సుబ్బయ్య తప్పుకునేది. నువ్వే తప్పుకో వెధవా. ఏం సుబ్బయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా వెళ్తున్నాను. ఎక్కడికి అంట? ఎందుకో వీడికి నేనా జవాబిచ్చేది? ఇదిగో ఇలా వెళ్తున్నాను. వస్తాను మరి. నేనెక్కడికెళ్తే వీళ్ళకెందుకో. నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను. ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు ఎంత వేలయింది చెప్పమా? 6:30 అయిందా? అయి ఉంటుంది. అయితే మనోరమ స్కూలు నుంచి వస్తుందా? ఇంటి దగ్గర ఉంటుందా? సింగారించుకొని సిద్ధంగా ఉంటుందా? నేను వచ్చేనని సంతోషిస్తుందా? నన్ను కౌగిలించుకుంటుందా? నన్ను ముద్దులాడుతుందా? వేగిరం, జల్దీ నడిచి లాభం లేదు. ఏయ్ రిక్షా, వేగిరం పద. ఇది బాగుంది. సుబ్బయ్య కోసం ఒక సుందరాంగి ఎదురు చూస్తోందని ఎవరెరుగుదురు? వెంకట్రావుకి తెలుసా? రామస్వామి ఎరుగునా? అవధాని ఊహించగలడా? సుబ్బయ్య గట్టివాడు. ఎలా సంపాదించాడో కానీ మంచిదాన్ని తెచ్చాడు. మంచి పిట్టని పట్టాడు. బేషుగ్గా ఉంటుంది. సుబ్బయ్య అదృష్టవంతుడు. ఆపరా. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.